పవన్ కళ్యాణ్కి షా ఎందుకని ఇంత దూరం పెట్టారన్నదే అర్థం కావట్లేదు. అమిత్ షా సాధారణంగా పార్టీకి పనికొస్తారనుకున్నప్పుడు లేదా పార్టీ శ్రేయోభిలాషులు అనుకున్నప్పుడు దగ్గరకు తీస్తారు. చిరాగ్ పాశ్వాన్ దానికి సాక్ష్యం, అట్లాగే హిమంత బిశ్వా శర్మ దానికి సాక్ష్యం, అన్నామలై దానికి సాక్ష్యం, అట్లాగే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్ సాక్ష్యం. దేశవ్యాప్తంగా మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు స్వపక్షాలకు సంబంధించినటువంటి సమర్థమైన నాయకుల్ని నెత్తిన పెట్టుకుంటారు అమిత్ షా. భారతీయ జనతా పార్టీకి మంచి చేసే వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుంటారు. అట్లాంటిది అమిత్ షా పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని దెబ్బతీయడానికి లేకపోతే ఎన్డీఏ పక్షాలను దెబ్బతీయడానికి ప్రయత్నించే వాళ్ళని కంట్రోల్ చేయగలిగేటటువంటి మిత్రపక్షాలని దగ్గరికి తీసేటటువంటి అమిత్ షా ఎందుకు పవన్ని అంతగా పక్కన పెట్టారు? పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు నన్ను పిలిచారు, మాట్లాడారు అని చెప్తే ఇంతవరకు ఆ మధ్యన ఇక్కడ ఏంటది రాజమండ్రి దగ్గర ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీటింగ్, తర్వాత ఎన్డీఏకి మీటింగ్కి పిలిచారు, విడిగా కూర్చోబెట్టింది లేదు. ఈవెన్ మొన్న చంద్రబాబుని పిలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పిలవలేదు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ పొత్తుల అనౌన్స్మెంట్ తర్వాత ఇదిగో అదిగో అన్నటువంటిదే ఉంది. ఒకవేళ పిలవదలుచుకుంటే ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ని ఎవరు నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏలో చేర్చుకోవాలనుకుంటే ముందు చిరాగ్ పాశ్వాన్ని పిలిచి ఆ తర్వాత నితీష్ కుమార్కి ఓకే చెప్పారు. అట్లా ఇక్కడ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడి ఆ తర్వాత చంద్రబాబుకి ఓకే చెప్పాలి కదా, కానీ చంద్రబాబుతో మాట్లాడేశారు. అంటే ఎందుకని నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ ని నమ్మకపోవడం, అది అమిత్ షా లాంటి వాడు నమ్మకపోవడం వెనకాల ఏదో ఉంది.